దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే నిజంగా ఈ లోకములో చాలామందికి మన జ్ఞానం సరిపోదండి. ఈ లోకంలో మనందరికీ కూడా, చాలామంది కాదు, అందరికీ దేవుని యొక్క వాక్యము మన జ్ఞానంతో అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం సరిపోదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన యొక్క ఆత్మను కలిగి మనము ఆ పరలోకపు జ్ఞానాన్ని కనుక మనం సంపాదించుకుంటే నిజంగా దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఆత్మనే తెలుస్తాయంట. మనుషుని యొక్క సంగతులు మనిషి ఆత్మకే తెలియను, దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఆత్మకే తెలుస్తాయి. కానీ దేవుడి గురించి తెలుసుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమంటాను, ఆత్మ లేనివాడు నావాడు కాదు. మనం ఆయన వాడు కావాలంటే, ఆయన గురించి తెలుసుకోవాలంటే, ఆయన విషయాలు మనం తెలుసుకోవాలంటే, ఆయన యొక్క చిత్తం ఏంటో, ఆయన యొక్క ప్రణాళిక ఏమిటో మనం తెలుసుకోవాలంటే ఆయన యొక్క ఆత్మ ఉంటేనే తప్ప మనం నేర్చుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషములు మాత్రమే దేవుడు మనతో మాట్లాడలాగిన లూకా సువార్త 16వ అధ్యాయంలో చూస్తే, మనము అనేక సార్లు పుట్టిక క్రైస్తవులు అయితే చిన్నప్పటి నుంచి మనం వింటున్నాము, అనేక సార్లు విన్నాము ఈ యొక్క వాక్యాన్ని. కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో ఈ దినాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ చూస్తే, ధనవంతుడు అక్కడ ఉండేను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. మనందరికీ తెలుసు కదా, ధనవంతుడు అతడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు తిను త్రాగు సుఖించాడు, తిన్నాడు. చక్కటి నార వస్త్రం ధరించుకొని ప్రతి దినమంట. ఈ దినాల్లో కూడా అనేక మంది మరలా మనకి జీవితం ఉంటుందో లేదో అన్న ఉద్దేశంతో వారి ఇష్టానుసారంగా తింటారు, వారి ఇష్టానుసారంగా తాగుతారు, వారి ఇష్టానుసారంగా తిరుగుతారు, జీవిస్తూ ఉంటారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 19వ ఏముంది, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన ఎడలా, అయ్యో నాకు ఇదే జీవితం అనుకుని మనం జీవించినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమని అంటున్నారు. ప్రియ సోదరి సోదరా, నువ్వు ఇదే జీవితం, ఇంకా నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే ఈ జీవితమే కదా నా సమస్యలు తీరిపోవాలి, నా పరిస్థితులు మారిపోవాలి నువ్వు అనుకుంటున్నావేమో. అది కాదు, మనకి మరి ఒక జీవితం ఉన్నదని క్రీస్తునందు నువ్వు నిరీక్షణ ఉంచాలి. అది దేవునికి కావాల్సింది. అదేవిధంగా ఈ యొక్క ధనవంతుడు కూడా ఇంకా నాకు ఏ జీవితం లేదు, ఇంక ఇదే జీవితం అనుకుని ప్రతి దినము ఎలాగున్నాడో, సుఖం కాదు బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. లాజరు పాపం పేదవాడు కాదు, దరిద్రుడే. ఇంకా అసలు అతనికి తినటానికి కూడా తిండి కూడా లేదంటే, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని అంట వాకిట పడి ఉండి, పాపం లాజర్ గారి యొక్క ఒళ్ళంతా కురుపులతోటి ఆ ధనవంతుడు వాకిట్ అంటే గుమ్మ మీదట అతడు తినగా పడవేసింది ఏమన్నా ఉంటే తినటానికి ఎంత దీన స్థితిలో ఉన్నాడండి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాడండి. తినటానికి కూడా తిండి లేనటువంటి స్థితి. అతని ఒళ్ళంతా కురుపులు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. వాడు బహుగా సుఖపడుచుండగా ఆ ధనవంతుడు బల్ల మీద పడినటువంటి రొట్టె ముక్కలు తిని జీవించగోరుచున్నాడంట. మరి ఈ లాజర్కి ఒళ్ళంతా కురుపులే కదా. మరి అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను. ఏమంటే కుక్కలు వాటంతా వచ్చేస్తాయా? ఏలియా గారి దగ్గరికి కాకులు వాటంతటా వచ్చేసినాయా? ఆహారాన్ని తీసుకొచ్చేసినాయా? రావెన్స్, కాకోలములు. దేవుడు ఆజ్ఞాపించాడు, కాకులు వెళ్ళి మాంసాన్ని రొట్టెనిచ్చాయి ఏలియా గారికి.
అంటే దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదండి. దేవుని చిత్తం లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఏది జరగదు. కానీ మనం ఆలోచించం చిన్న చిన్న విషయాలే. దేవుడు కుక్కలకి ఆజ్ఞాపించాడు ఏమని, ఇదిగో ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిపోయినటువంటి లాజరు యొక్క కురుపులు నాకటానికి. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను. సైంటిఫిక్గా కనుక మనం ఆలోచించినట్లయితే ఆ దినాల్లో, ఇప్పుడు మనం ఏం తిన్నా అది విషమే కదా, కానీ ఆ దినాల్లో అంటే ఒకవేళ మన తరమే చూసుకోండి, మన తరానికంటే ఒక 2-3 తరాలు చూసుకోండి, మన తాతయ్యలు ముత్తాతలు చూసుకున్నట్లయితే వారు ఎంత బలంగా ఉండేవారు, ఏమి తినేవారు, వారికి దొరికిందే తినేసేవారు. అంత బలంగా ఆరోగ్యంగా ఉండేవారు. ఈ దినాన్న యవ్వనస్తుడికైనా పిల్లలకైనా పెద్దవారికి ఎవరికైనా జబ్బు లేనివాడు ఎవడైనా ఉన్నాడు? డబ్బు లేనివాడు ఎవడైనా ఉన్నాడేమో, కానీ జబ్బు లేకుండా ఎవడో లేడు. భయంకరమైన రోగాలతో పీడింపబడుతున్నాము. కానీ ఆ దినాల్లో లేవు, అంతలా లేవు. అయితే సైంటిఫిక్గా మనం ఆలోచించినట్లయితే కుక్కలు నాకితేనంట ఆ కురుపులు దాని యొక్క సలైవా వలన త్వరగా మానిపోతాయంట. అలాగని ఇప్పుడు వెళ్ళి కుక్కలతో నాకించుకోమని కాదు. ఇప్పుడున్నటువంటి వేరు, అప్పుడున్నటువంటి వేరు కదా. అంటే దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుడు ఆజ్ఞాపించాడండి కుక్కలకి. ఇదిగో ఈ భూలోకంలో భయంకరమైనటువంటి కురుపులతో ఉన్నటువంటి ఆ లాజరు యొద్దకి దేవుడు కుక్కలను పంపించాడు. ఆ కుక్కలు నాకుతున్నప్పుడు అతనికి చక్కగా ఉంది, త్వరగా కోలుకుంటాకండి. మనము ఆలోచించము నిజంగా. కుక్కలు వాటి అంతటా అవి పరిగెట్టుకునే వచ్చేవు, కానీ దేవుడు ఆజ్ఞాపించాడు లాజరు యొద్దకు. మరి కుక్కలు వచ్చినప్పుడు అవి నాకాయి. ఎందుకంటే త్వరగా మానటానికి. ఇది మనం కనుక గ్రహించుకున్నట్లయితే దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, లేకపోతే కుక్కలు వచ్చాయని చంపేయాలి కదా నిజంగానే. ఈ దినాన్ని చూడండి, కుక్కలు ఏం చేస్తున్నాయి, పిల్లల మీద ఎవడ మీద పడితే ఆడి మీద కుక్కల దాడి చేసేస్తున్నాయి కదా, పీక్కుని లాగేసుకుంటున్నాయి. మరి అలాంటిది పరిశుద్ధాత్ముడు ఇక్కడ కుక్కలో చంపేసిన ఉండాలి కదా? లేదండి. దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు. ఆ యొక్క రేవన్స్కి దేవుడు ఆజ్ఞాపించాడు ఏలేని పోషించడానికి. ఇదిగో ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఆ పెద్ద మత్స్యానికి, చేపకి దేవుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో యోనా సముద్రం నుంచి పడవేయబోతున్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడండి. దేవుడు ఆజ్ఞాపించకపోతే కనుక బతకగలదా? ఆలోచించాలి మనం. దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ఆ చేప 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ చేప కూడా 3 రోజులు కూడా ఏమీ తినలేదు. కాకోలముల ద్వారా ఏలియా గారు పోషించబడ్డాడు. ఇదిగో ఇక్కడ కుక్కల ద్వారా తనకున్నటువంటి కురుపులన్నిటినీ కూడా త్వరగా మాన్పించడానికి దేవుడు కొంత ఉపశమనాన్ని ఇవ్వటానికి కుక్కలను పంపించాడంటే, ప్రియ సోదరి సోదర, దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది. ఈ భూలోకంలో మనం అనేకంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించవచ్చేమో, అయ్యో అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకనంటే మనకొక నిరీక్షణ ఉన్నది. ఇదిగో మన నిరీక్షణ ఏంటంటే ఆ పరలోక భాగ్యము. మనొక నిరీక్షణ ఉన్నది, ప్రభువు వచ్చేటప్పుడు మనం కూడా ఆయనతో కొనిపోబడతామనే నిరీక్షణ కలిగి ఉన్నాం. మనకొక నిరీక్షణ ఉన్నది. ఈ భూలోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన నిరీక్షణ అండి. మన నిరీక్షణ ఏంటంటే, నాకు ఇదే జీవితం కాదు, మరి ఒక జీవితం ఉన్నదని నిరీక్షణ ప్రభువునందు మనం ఉంచి ఉన్నాం. ఆ నిరీక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా లక్ష్య పెట్టినట్లయితే దేవుడు మన పట్ల కూడా లక్ష్య పెడతాడు. ఒకవేళ ఈ ధనవంతుడు బహుగా సుఖపడ్డాడేమో, కానీ మనం అక్కడ విన్నాం కదా, ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి ఈ యొక్క లాజరు చిటికెన వేలు నీటిలో ముంచి ఒక నీటి బొట్టు నా నాలుక మీద పెడితే నాకు చల్లారుతుంది వేడి అన్నాడు.
అంటే అది వేరే టాపిక్. కానీ అంటే దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది జరగదో. ఆ దినాల్లో సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే కుక్కలు నాకటం వలన త్వరగా పుండ్లు మానతాయనే ఉద్దేశంతో. కనుక ప్రియ సోదరా, దేవుడు లాజరుకు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ మేరకు కుక్కలు వెళ్ళి, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఏలియా గారికి రేవన్స్ ద్వారా ఆహారం అందించబడింది. దేవుని యొక్క ఆజ్ఞ మేరకు సముద్రంలో పడవేసిన వెంటనే మత్స్యానికి దేవుడు మాట సెలవిచ్చాడు. దేవునికి తెలుసు దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అందుకే పేతురు గారు కూడా ట్యాక్స్ కట్టాలని, అరశకేములు ట్యాక్స్ కట్టాలన్నప్పుడు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా, ఇదిగో నువ్వు గలిలియా ఆ సముద్రానికి వెళ్ళి గేలం వెయ్యి, మొట్టమొదటికి ఏ చేప అయితే పడతాదో అది ఓపెన్ చేసిన వెంటనే చూడు 2 షకేములు ఉంటాయి, ఒకటి నీకు ఒకటి నాకు కట్టి అన్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క చిత్తం ఉన్నది. లేకపోతే ఈయన వెళ్ళేమి అందులో దాయలేదు కదా. దేవుని యొక్క ప్రణాళిక ఉంది ప్రతిదానికి. కనుక ప్రియ సోదరులే, దేవుని యందు మనం నిరీక్షణ ఉంచుదాము. అబ్రాము రొమ్మున అనుకున్నటువంటి లాజరు గారు భూలోకంలో బాధలు పడ్డా, కానీ దేవుడు ఉపశమనానికి ఆ కుక్కలు పంపించాడు. ఇదిగో ఈ దినాన్ని మనం అనుకుంటాం, అయ్యో నా దగ్గరికి ఎవరూ రావట్లేదు, నాకు ఏ సహాయం అందట్లేదు అనుకుంటాం. కొంతమంది అనుకుంటారు డైరెక్ట్గా దేవుని యొద్ద నుండే మనకి ఏ సహాయం రాదు. అనేక రూపాల్లో దేవుడు మనకి దయచేస్తాడు. కొంతమందిని మనుషుల ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తాడో మన జీవితాన్ని మార్చుకోవాలి. కొంతమంది దేవుడు మనుషుల ద్వారా సాయం చేస్తాడో, మాట్లాడతాడో మనం మార్చుకోవాలి. ఇదిగో పక్షుల ద్వారా. అందుకే అన్నాడు, మన సృష్టిని చూసంటే మనం నేర్చుకోవాలంటే అవి మనకు నేర్పిస్తున్నాయి, కానీ మనం అసలు పట్టించుకోము, సృష్టి వైపే చూడము. మనం ఎంతసేపు కూడా మన చేతిలో ఉండే మొబైల్స్ వంకే చూస్తాం, కానీ ఈ సృష్టి వైపు చూస్తాం మనం చూడము, ఆలోచించము. ఎంతసేపు ఇదిగో ఇలా పైకి అని ఆ మొబైల్నే చూస్తాం, కానీ మంచికి చూస్తే కొన్నిసార్లు పర్లేదు, అలాగని దాంతోటే ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పట్టుకున్నట్లయితే, ఒక నిరీక్షణ కలిగి మనం జీవిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా. ఇదిగో దేవా, ఈ దినాన ప్రభా ధనవంతుడి భూలోకంలో ప్రభా నార వస్త్రములు కట్టుకుని ప్రభా బట్టలను కట్టుకుని ప్రతిరోజు ప్రతి దినము బహుగా సుఖపడ్డాడు ప్రభా. ఇదిగో తండ్రి, కొంతమంది దేవుని కంటే సుఖాన్నే ఎక్కువగా కోరుకుంటారు. వారికి దేవుడు అవసరం లేదు, వారికి సుఖమే వారికి సంతోషం, వారి సుఖమే వారి దేవుడని. అట్టి రీతిగా మేము కాకుండా ఇదిగో తండ్రి, మాకు ఒక నిరీక్షణ కలిగి మేము జీవిస్తున్నామయ్యా. నీవు వచ్చే రెండో రాకడలో మేమందరం కూడా నీతో కొనిపోబడడానికి, ఆ పరలోక భాగ్యం మేము దక్కించుకోవటానికి ఇదిగో తండ్రి, లాజర్ గారి పట్ల ఒక ప్రణాళిక ఉందయ్యా. ఆ కుక్కలను నీవు పంపించావు, కానీ వాటంతటా అవి వచ్చి నాకటం కాదయ్యా. అలా చేసినట్లయితే అవి చంపేసి ఉందనేమో, కానీ ఉపశమనానికి నువ్వు పంపించున్నావు దేవా. మా జీవితాల్లో కూడా అనేక రూపాలను మాకు సహాయం చేస్తున్నావయ్యా. ఆ వాటిని మేము గ్రహించుకోవటానికి మాకు సహాయం దయచేయండి. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. వాక్యాన్ని వినండి, అనేక మందికి మీరు పంపించండి. సత్యమైనటువంటి వాక్యం ఏమిటో మనం గ్రహించుకుని మన హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే ప్రభువు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. అటువంటి తోడు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.